హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎన్కే. ఈ వీడియోలో దేవీ నవరాత్రుల యొక్క భాగంగా అమ్మవారిని కొలుస్తూ అదే సమయంలో అమ్మవారికి జాగరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమయంలో ఆట పాట మరియు భజనలతో అమ్మవారిని కొలుస్తూ ఉదయం 5 గంటల వరకు ఈ భజనలతో ఎంతో అందంగాను ఆహ్లాదకరంగాను కన్నుల పండగగాను జరిగింది. అమ్మవారిని నవరాత్రుల్లో ఏర్పాటు చేసిన సమయంలో ఈ యొక్క జాగరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జాగరణ ముఖ్య ఉద్దేశం అమ్మవారిని భజనలతో వేడుకోవడమే. ఈ జాగరణలో ముఖ్య అతిథులుగా రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అన్నగారు రావడం మరియు చీకోటి ప్రవీణ్ అన్నగారు కూడా రావడం జరిగింది. ఆయన యొక్క మాటల్లో అద్భుతంగా అందరినీ ఆశ్చర్యపరచడం జరిగింది. పదండి ఫుల్ వీడియో చూసేద్దాం. जो रूखा सूखा दिया हमें कभी उसका भोग विशाल रखना मेरी याद रखना मेरी याद रखना और हमारे राव भाई का बहुत बहुत शुक्रिया। पुलिस सच्चे दरबार की जय। मैं कैसे जहाँ मैं बैठा वहीं बैठ के माँ बच्चों का दिल बहला जाना जो रूखा सूखा दिया हमें कभी उसका भोग लगा जाना तेरी चौकी से दरबार की। आइए माँ के चरणों में अरदास होने जा रही है। అమ్మ
అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క చక్కటి పాట दिया हमें कभी उसका भोग लगा जाना, कभी फुर्सत हो तो जगदम्बे। भारत माता की जय दुर्गा भवानी यूथ అసోసియేషన్ శివగారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది చూసికొట్టి ప్రవీణ మాట్లాడుతుండు, రాజాసింగ్ మాట్లాడు. 130 కోట్ల గోవులు ఉండే ఒకప్పుడు, మనం 30 కోట్ల మంది ఉండే. ఇవాళ మనము 130 కోట్ల అయినా, గోవులు 30 కోట్లు కూడా లేవు. పెరుగుతుంది. ఎంత ప్రమాదం ఉందో హిందుత్వంలో అంత తిప్పికొట్టాలంటే ఆ ప్రమాదాన్ని ఏం చేయాలి మనం? అందరూ కూడా మన పండగలు బ్రహ్మాండంగా ఘనంగా ఉత్సాహంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో అడ్డుశక్తులు ఉంటాయి, తెలుసు కదా ఎట్లాంటి అడ్డుశక్తులు ఉంటాయో. హిందుత్వం ముందు పోతుంటే బాధ, కాషాయ జెండా కనబడుతుంటే కూడా చాలా బాధపడే రోజులు ఉన్నాయి. వీళ్ళందరికీ తిప్పి కొట్టాలి, చెప్పుతోడు కొట్టాలంటే మనం పండగలని బ్రహ్మాండంగా చేసుకోవాలి, గట్టిగా చేసుకోవాలి. సరే, నవరాత్రులు వచ్చినాయి, గణేష్ నవరాత్రులు వచ్చినాయి, గట్టిగా పండగలు చేసుకున్నాం, ఉత్సవాలు చేసుకున్నాం, మంచిగా వినాయకుడిని సాగనంపినాం. అమ్మవారి పండుగ వచ్చింది, మంచిగా పూజలు చేసుకున్నాము, భజనలు చేసుకున్నాము, చౌకీ చేసుకున్నాము, జాగరణ చేసుకున్నాం. వీడికి అయిపోతుంది, మనది సెలవడిపోతామా? వీడు ఎంతమంది రోజు గుడికి పోతారో చేయలేదండి. ఎంతమంది గుడికి పోతారు, చేతులు ఎట్టాలి. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా అబద్ధాలు చెప్పొద్దు. వారంకి ఒక్కరోజు ఎంతమంది పోతారు చెప్పండి. రోజు బొట్టు ఎంతమంది ధరిస్తారు? వెరీ గుడ్. రోజు బొమ్మని నేను చెప్పా, కుదురుతుంది కుదరదు. వారంకి ఒక్కరోజు పోంటారా నాయన? మీరు అందరు కూడా ఇంట్లో అందరూ
తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి చిన్నపిల్లల్ని. ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు చెప్పాలి వారంకో రోజు గుడికి పోవాలి, వారంకో 4 సార్లు బొట్టన ధరించండి, ఎంజాయ్మెంట్ చేయండి, ఇబ్బంది లేదు, ఎవరు వద్దంటలేరు. కానీ దానికి ప్యారలల్గా మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతరంపై ఉంది. అవునా కదా? ఇక ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే కుక్క ఉంటే రోజు కుక్క కూర్చోవోపి తిప్పుకొస్తాం. కానీ మన పిల్లలకైతే చెప్పాం మనం గుడికి పోరా నాయన అని చెప్పి. అంత టైం ఉంటుంది, కుక్కని తిప్పుకోవడానికి టైం ఉంటుంది, కానీ మన పిల్లలని గుడికి తీసుకోపోనికి టైం ఉండదు. ఇలా సమాజం అట్లయితుంది. మరి ఇలా ఎవరిది బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత. ఎవరి గురించి కొట్లాడుతుండు ఇలా ప్రవీణ్ అన్న? ఎందుకు కొట్లాడుతుండు హిందుత్వం గురించి? మీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు గురించి హిందుత్వం ఉంటేనే బాగుంటుంది. ఇలా 2000 నుంచి 3000 మండలాలల్లో హిందువులు మైనార్టీ లేదు. హిందువులు మైనార్టీలు అయితే మనకేం ఫరక్ పడుతుంది వేరే ఎవరని అడుగుతారు. మన బంగ్లాదేశ్లో ఏమి అట్లనే హిందుస్థాన్లో. మరి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గోవును ఎవరు కాపాడుకోవాలి? మనమే కాపాడుకోవాలి. ఇలా ఏం తింటున్నాం మనం? తినేదంతా కెమికల్. గోవు మంచిగా ఉంటే నేల మంచిగా ఉంటుంది. గోవు పేడ పడ్డ నేల మంచిది, గోవు మూత్రం పడ్డ నేల మంచిది, సారవంతమైన నేల. ఇలా సారవంతమైన నేల లేదు, మొత్తం ఫర్టిలైజర్లు, కెమికల్. సంతోషమైన విషయం. వినాయక చవితి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేసుకున్నాం. చాలా మండపాలు పెరిగినాయి. చూశారు కదా, ఈ వీడియో బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా మన కేఎన్కే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.